రాధే రాధే. చాలా సంతోషం. ఈరోజు మా ఆశ్రమానికి, రాధా గోవింద ఆశ్రమం గోశాలకి పెద్దలు మా మామయ్య గారు పరాంకుశం కేశవాచార్యులు గారు, పొందూరు వాస్తవ్యులు, వైఖానస ఆగమ పండిట్టు, సుమారు కొన్ని వేల ప్రతిష్టలు జరిపినటువంటి వారు, ఎంతోమంది బ్రాహ్మణులకి చేయూత అందించి వారందరికీ జీవనోపాధి కల్పించినటువంటి వారు. అంతేకాకుండా ప్రధానంగా గర్వకారణమైన విషయం, ఒంగోలు పట్టణంలో వైఖానస ఆశ్రమం. దాదాపు నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఎక్కడా కూడా ఇంతటి ఆశ్రమం లేదు. తిరుపతి తర్వాత మళ్ళా వైఖానస ఆశ్రమాన్ని ఒంగోలులో ప్రతిష్టాపన చేయటానికి, దాన్ని నిర్మాణం చేయటానికి ఎంతో కృషి చేసి రాత్రింబవళ్ళు కూడా వారు ఆ కృషి చేసి ఆశ్రమ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించినటువంటి వారు. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి. మా ఆశ్రమానికి రావటం, రాధాకృష్ణుల దర్శనం చేసుకున్నారు, గోమాతలు దర్శించుకోవడానికి వచ్చారు. ఇది గో సంకల్పంతో ఇది ఏర్పాటు జరిగింది, సత్సంకల్పంతో. నిర్మాణం వ్యయ ప్రయాసాలకు వచ్చి జరుగుతున్నది. కాకపోతే గో పోషణ విషయంలో చాలా మేము కొద్ది ఇబ్బందులు పాలవుతున్నాము. ఎందుకంటే గో ఉత్పత్తి బాగా పెరుగుతున్నది. ఒక నెల తేడాలతోనే ధనుర్మాసంలో రంగనాథ స్వామి పుడితే శివరాత్రికి పరమశివుడు స్వామి ఆవిర్భవించారు. ఇలా పుడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి గర్భవతిగా ఉంది. కాబట్టి గోపోషణకి యథానుశక్తిగా ఎంతో ఖర్చు పెడుతుంటారు ధనాన్ని. ఒక గోమాత పోషణ వల్ల 7 తరాల వాళ్ళు తరిస్తారని అంటారు. అటువంటి గోపోషణ గురించి మామయ్య గారు 2 మాటలు చెప్తారు. జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే, శ్రీరాధే, జై జై శ్రీరాధే, జై శ్రీరాధే. ఇక్కడ మన భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ధర్మ సంస్థాపనం జరిగితే సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, ఆచంద్ర తారార్కం అనేటువంటి ఒక మాట, శాస్త్రమైనటువంటి పదం ఒకటి ఉన్నది. ఏ మానవుడు ఏ పని చేసినప్పటికీ కూడా సత్కార్యములు చేసినట్లయితే సత్కార్య ఫలితముల వలన మానవుడు జీవనయాత్ర సుఖంగా సాగించుకుంటూ సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతూ అంతిమయాత్ర భగవంతుని యొక్క సన్నిధానానికి, రాధా గోవిందుని యొక్క సన్నిధానానికి చేరుతూ రాధాకృష్ణుల యొక్క స్వరూపంలో ఐక్యమైపోయటానికి కావలసినటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం ఏదైతే ఉందో అది ధర్మంలో ఉంది. గోవుని పోషించటం అంటే ఒక సూత్రం ఉన్నది. గోవు కంటికి నీరు తడిబెట్టకుండా పోషించాలి. ఈగవాలితే జారిపోయేట్టుగా శరీరం ఉండాలి. అటువంటి యొక్క రూపాలతోటి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడో, ఒకప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, ఆ కుటుంబంలో ఉండేటువంటి జన్మించినటువంటి శ్రీనివాసు ఇవాళ గోశాలను పోషిస్తున్నాడే అంటే ఇది ఒంగోలు పట్టణానికే ఒక పెద్ద లెక్కలో పనిది. 3 కోట్ల దేవతలు ఆవుల్లో ఉంటారని శాస్త్రం. అటువంటి ఆవుల్ని పోషించడం అనేటువంటిది, ఒక్క ఆవును పోషించడమే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి గోశాలను పోషిస్తూ కష్టం మీద జరుగుతున్నటువంటి యొక్క గోపోషణ, ఈ గోపోషణ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ కష్టమైన పనిని నిర్వహిస్తున్నటువంటి యొక్క చిరంజీవి శ్రీనివాస్కి మనమంతా కూడా వైఖానసులకు కూడా ఒక పెద్ద గుర్తింపుగా ఉంటుంది. అందరూ కూడా తెలుసుకున్నట్లయితే మన వైఖానసుల్లో ఒకడిక్కడ ఆశ్రమ నిర్మాణం చేసి, గోశాల నిర్మాణం చేసి గోవుల్ని పోషిస్తుంటే తలా ఒక చెయ్యి వేసి కనుక సహాయం చేస్తే నెలకు సుమారు 15,000 రూపాయలు ఖర్చుతోటి ఈ ఆవులను పోషించడం, ఆవుల్ని నడపటానికి, మెయింటైన్ చేయడానికి ఒక 2 మనుషుల్ని పోషించటం, ఇది సామాన్యమైనటువంటిది, కోటీశ్వరులకు కూడా జరిగేటువంటి పని కాదు. కాబట్టి ఈ భగవంతుని యొక్క సేవలో ఉన్నటువంటి ఈ గోశాల నిర్వహణ జరుపుతున్నటువంటి చిరంజీవి శ్రీనివాస్కి మనం అంతా కూడా కలిసి, ఒంగోలు పట్టణవాసులు కానివ్వండి, ఇతర పట్టణవాసులు కానివ్వండి, ఇతర గ్రామవాసులు కానివ్వండి, గోవులకు సహకరించి గోవుతో కూడినటువంటి ఈ ఆశ్రమాన్ని నిర్వహణకి
ఆవులను పోషించడానికి తగినటువంటి ఆర్థిక సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ, అటువంటి ధర్మ కార్యక్రమాన్ని ఇక్కడ ఎక్కడి నుంచో చండ్రపాడు వాస్తవ్యులు, మా మేనమామ గారు, మా మామగారు, మా మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు అయినటువంటి అళహరి వెంకట శేషాచార్యులు గారి వంశం, వారి కుమారుడు అళహరి కృష్ణమోహనాచార్యులు, వారి కుమారుడు అళహరి శ్రీనివాసాచార్యులు, ఈ వంశపారంపర్యంగా తపస్సు ఫలితం వల్ల రాధాకృష్ణ మందిరం నిర్మించడం అనేటువంటిది సామాన్యంగా దేవాలయాలు కట్టిస్తుంటారు, గోపురాలు కట్టిస్తుంటారు, మందిరాలు కట్టిస్తుంటారు. కానీ కృష్ణ పరమాత్మకు ఈ ప్రీతికరమైనటువంటి ఈ ఆవులను పోషించడం అనేటువంటిది ఎవరి వల్ల కానిటువంటి పని, అయ్యే పని కాదు. కోటీశ్వరుడు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఒక్క ఆవు తప్పితే 2 ఆవులు 3 ఆవులు ఉండవు. కానీ ఇతనికి ఈ శ్రీనివాసుకి, చిరంజీవి శ్రీనివాసుకి దైవానుగ్రహం వల్ల కానివ్వండి, భగవద్ అనుగ్రహం వల్ల కానివ్వండి, పెద్దల యొక్క ఆశీస్సుల వల్ల కానివ్వండి, ఇక్కడ భగవత్ సేవ చేయటం, భాగవత సేవ చేయటం, తర్వాత భజన కార్యక్రమాలు చేయటం, అన్నదాన కార్యక్రమాలు, ప్రజా సేవా కర్తవ్యం, తర్వాత ధర్మ కర్తవ్యం రెండూ కూడా నెరవేరేట్టుగా ఇహము పరానికి మోక్షానికి కలిగేటువంటి యొక్క ప్రయత్నం అంతా కూడా చిరంజీవి శ్రీనివాస్ చేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క తాతగారు, వాళ్ళ నాయనగారు, వాళ్ళ ముత్తాతలు చేసినటువంటి పూర్వజన్మ సుకృతం. మా వల్ల కూడా కాదు కూడా. ఎందువల్ల అంటే నిత్యము గోవుని పోషించాలి అంటే, గోవుని పోషించటం అంటే పూర్వజన్మ సుకృతం. ఇది రాధే 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 ఇటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మేము రావటం, ఆ గో దర్శనం చేసుకోవటం, గోశాల దర్శనం చేసుకోవటం, రాధా గోవిందుని దర్శనం చేసుకోవటం అనేటువంటిది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ, మా పెద్దల యొక్క ఆశీస్సులతో మేము కూడా చేయవలసినటువంటి యొక్క కార్యక్రమాన్ని, మానవుడు పుడతాడు, చనిపోతాడు, కానీ ఏం చేశామంటే ఏం చేశామని కాదు, సత్కార్యం ఏం చేశాం, ధర్మ కార్యక్రమం ఏం చేశాం, మన జీవితంలో ఒక కార్యక్రమం చేసి మనం తరించినట్లయితే మన పెద్దలు 7 తరాల వాళ్ళు, సంతానం 7 తరాల వాళ్ళు తరిస్తారని చెప్తున్నారు. కాబట్టి పెద్దంత పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఈ 2 గోశాలని సహకరించి అభివృద్ధి చేసి వాటికి తోడ్పడుతూ మనం కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ రాధే రాధే రాధే. చాలా సంతోషం మామయ్య, శతాయుష్మంతులు ఇప్పుడు ఈ వయసులో కూడా ఉత్సాహంగా బాగా ఇదవుతుంటారు. కాబట్టి వారికి భగవద్ ఆశీస్సులు, మాకు ఆశీస్సులు ఇచ్చి అభివృద్ధి చెందాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అరే రాధే 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 రాధే. రాధే 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 రాధే. छोटा वृंदावन धाम की, राधा रानी की, भागवत भक्त वृंद की, गौ माता की, राधे 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 राधे. माया राधे राधे माँ. राधे राधे.